అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం. ఇది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టు జనసేన టీడీపీ అన్నట్టు రేపు డిఎంకే టీవీకే రెండు కలిసి బీజేపీని అధికారంలో రాకుండా చేయడానికి ఏమన్నా ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటాయా? అదే కదా ఇప్పుడు జరుగుతుంది, అదే అక్కడ పక్కాగా శత్రువుల్లా నటిస్తూ. అదేదో ప్రభాస్ సినిమాలో ఉంటది, ప్రకాష్ రాజును అవతల ఇంకొక వేళ ఎవరో ఉంటాడు, ఇద్దరు శత్రువులాగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నట్టు నటిస్తా, ఇద్దరు కలిసి వాళ్ళ శత్రువుని వీళ్ళ శత్రువుని వాళ్ళు చంపుతుంటారు. ఇంకా అలా అనుకుంటే ఇంకా తమిళనాడులో కూడా ఇంకొక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం అనేది ఇంకెవరికి అక్కడ ప్రజలకు కూడా కనిపించదేమో. ఇప్పుడు కమలాసన్ గారి పార్టీ అలాగే అయిపోయింది, ఇప్పుడు ఈయన పార్టీ కూడా అలా అయిపోతుంది. అంతే కదా. ఇంక రేపు పొద్దున ఇంకేముంటది? ఇంకా ఈ ఏంటంటే ఒకసారి మనం చూస్తే రాష్ట్రాల రాజకీయాల్లో వెల్ ఎస్టాబ్లిష్ అయిన ప్రాంతీయ పార్టీలు, అంటే ఓ 20-30% ఓట్లు వచ్చే ప్రాంతీయ పార్టీలు తమ లెగసీని వదులుకోవేక. మధ్యలో ఈ సినిమా వాళ్ళకి ఇదివరకు ఉన్నంత క్రేజ్ లేదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడు తరహాలో లేదు. దానికి సాక్ష్యం చిరంజీవి దగ్గరకు వచ్చేడు సగం పడిపోతే, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేవాడికి ఇంకా సగం పడిపోయి. ఇప్పుడు అందులో తమిళనాడులో ఒకప్పుడు జయలలిత సినిమా యాక్టర్ అని కాదు, అప్పుడు ఎంజీఆర్ వారసురాలని ఆ రోజున. సినిమా యాక్టర్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. కరుణానిధి సినిమా వాడే కదా, రచయిత అని సినిమాలు చూసేసారు ఆయనకి కాదు. అంతకుముందు ఎంజీఆర్ లాంటి వాళ్ళకి సినిమాలు చూసుకుని. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి సినిమాలకు సంబంధించి విజయకాంత్ పార్టీ పెట్టాడు, రాలేదే. శరత్ కుమార్ పార్టీ పెట్టాడు, రాలేదే. ఆ కార్తీక్ పార్టీ పెట్టుకున్నాడు, రాలేదే. వాళ్ళ కులానికి నాయకులుగా 4 సీట్లు తెచ్చుకోవడం, లేకపోతే ఆళ్ళ వరకు గెలవడము, ఇవే చేసుకుంటూ వస్తున్నారు.